హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మహమ్మద్ అలీ యూట్యూబ్ ఛానల్. ఈ పొద్దు మేము పోతున్నాం నెక్స్ట్ కాడికి సరుకులు తెచ్చామని పోతున్నాము. దారి చూడండి, పోతున్నాం. దారిలో సామాన్లు తీసుకొని వచ్చామని, మా వానికి ఐరన్ బాక్స్ కావాలని పోతున్నాము. అట్లే రూమ్ సరుకులు కూడా తీసుకొని వచ్చామని ఏదో నెక్స్ట్ కాడికి వచ్చినాము. గత ఒకటిలో పర్వనియాలు ఉంది. మా దుబ్బోడు పోతున్నాడు చూడండి, ఎట్లా నమ్ముకుంటూ పోతున్నాడు. లోపలికి ఎంట్రీ ఇచ్చాము. ఇప్పుడు లోపల పోతాం ఫ్రెండ్స్. లోపల పోయినాక సామాన్లు అన్నీ చూడండి, అంతా ఆఫర్లే ఉంటాయి మొత్తము. బాగా మన అజినబిల్లుకి అయితే బాగా తక్కువ రేట్లు చిక్కుతాయి. కోయట వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి పెద్ద, బయట పోతే వాళ్ళ ఎక్కువ రేటు, మనకైతే ఈ రేట్లో ఈ సరిపోతాయి. చూడండి, వీళ్ళిద్దరు పోతారు ముందర. నేను దుబ్బోడు వెనకాల వచ్చాము. దుబ్బోడు చూడండి ఎట్లా ఉన్నారో, వెనకాల నవ్వుకుంటా వచ్చాడు. లోపల పోతారు వాళ్ళిద్దరు. లోపల పోయినారు. పొయ్యిలో ఐరన్ బాక్స్ కాడికి ఏమో పోతున్నారు చక్కగా. చూడండి, ఇవన్నీ టైడ్ అంతా మొత్తం ఆఫర్లు అయ్యి బాగుంటాయి ఫ్రెండ్స్. సామాన్లు కూడా ఇవన్నీ ఆఫర్లే. ఈ బోగులు కడిగేదానికి ఫెరీ ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్, ఇది రేటు. ఇన్ని ఆఫర్లే. ఇక్కడ వీళ్ళిద్దరు పోతారు, ఐరన్ బాక్స్ కాడికి పోతారు చక్కగా. ఇవన్నీ సెంటు బాటిల్లు ఫ్రెండ్స్, చాలా తక్కువ రేటు. కౌంటర్ కాడ అయితే చాలా మంది ఉంటారు. అసలు ఒక ఐటెం తీసుకుంటే కూడా ఒక 20 నిమిషాలు నిలబడాలా, లేకపోతే అర్ధగంట కూడా నిలబడాలా ఫ్రెండ్స్. చాలా మంది ఉంటారు శుక్రవారం రోజు నెక్స్ట్లో. చాలా మంది అంటే చాలా మంది. ఇదిగోండి, వీళ్ళు ఈడికి వచ్చారు చూడండి చక్కగా. ఐరన్ బాక్స్ కావాలని వచ్చారు వీళ్ళు. ఏది తీసుకుంటారో తెలియదు. ఇంకా మావాడు ఒకడు ఉన్నాడు, బ్యాంక్ మేనేజరు. అందుకని వానికి కావాలా, అదే ఈడే బ్యాంక్ మేనేజరు కోవిడ్లో. వానికి కావాలంటున్నాడు. ఇప్పుడు దాకా వాడు మొత్తం బయటనే ల్యాండ్రీలోనే కడిగించన్నాడు గుడ్డలు. ఇప్పుడు వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాం కాబట్టి రూమ్లోనే కడుగుతున్నాడు. అందుకని వీడు ఐరన్ బాక్స్ కావాలని ఈ ఐరన్ బాక్స్ తీసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు, కానీ రేట్ ఎక్కువ ఉంది అని ఆలోచిస్తున్నాడు. నేనైతే ఇది తీసుకుంటానా, ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తీసుకుంటే వీడు వద్దంటున్నాడు. ఏది తీసుకుంటాడో వాని ఇష్టం అది. అయితే రూమ్లోకే, కానీ మేమైతే చేయము గుడ్డలు ఐరన్, వీడే చేసేది. అందుకే వద్దు. దుబ్బోడు అలసిపోయాడని కూర్చున్నాడు పక్కనే. వెతుకుతారు. అదే ఫ్రెండ్స్, నేను చూపించినా కదా ఫస్ట్లో. వచ్చినాక ఇది తీసుకొని బాగుంటుంది. అయితే వాడు వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఇది తీసుకుంటా అంటున్నాడు. ఇది నేను వద్దని చెప్తాను, కానీ అతను అదే కావాలంటున్నాడు. అందుకు నేను గమ్మున అయిపోయినాను. పక్కకు పోయి తిరుక్కొని చాలా వీళ్ళు తీసుకోలే. ఇంకా చూసాడు ఫ్రెండ్స్, నేను తీసుకున్నదే చూసాడు. మళ్ళా ఏమో తీసుకోలేదు, వేరేది తీసుకుంటాడేమో. ఎప్పుడు తీసుకుంటాడు? అది ఆడ ఉండే స్టాప్ అతను వచ్చి చెప్తా అన్నాడు వేరే తీసుకొని.
అయితే బ్యాగులు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. రేట్ అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక బ్యాగు 10 దినాలు 15 దినాలు కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా తక్కువ ఉంది రేటు. ఆఫర్ పెట్టి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుంటుంది కూలర్. చిన్న కూలరు, నీళ్ళది ఫ్యాన్. ఇది అయితే బాగా చల్లగా వచ్చండి. ఇది తీసుకుందామంటే వద్దు అన్నాడు. ఎందుకంటే మాకు రెండు ఏసీలు ఉన్నాయి రూమ్లో, అవసరం లేదని తీసుకోలే. ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏ వాళ్ళకి అయితే రేట్ కూడా చాలా తక్కువనే. పోతాడు మా దుబ్బోడు, ఎంత తినాలని పోతాడు, తీసుకొని పోతాడు. ఎప్పుడు తిండిలోనే ఉంటాడు కొడుకు, తినాలని. వచ్చినాం చూడండి ఏం తీసుకుంటాడో. చికెన్ కావాలంటున్నాడు. చికెన్ పీస్లో రెడీమేడ్ వచ్చాయి కదా, అవి కావాలంటున్నాడు. పోయి ఇప్పుడు తినాలంటున్నాడు. ఎవరి రూమ్కి రా అంటే నాకే అన్నాడు. మళ్ళీ మీ రూమ్లోకి సరిపోదు, 8 మంది ఉన్నాం కదా, సరిపోదు అంటున్నాడు. తీసుకున్నాడు. ఒక డబ్బా వచ్చి అది తినారు. ఇండియా లెక్క వచ్చి 270 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. దాంట్లో డబ్బా బూస్టర్ ఫ్రెండ్స్. అది బూస్టరు ఏమంటే రెడీమేడ్. అది నేను వద్దంటే కూడా వీళ్ళు తీసుకోవాలంటున్నారు. కావాలంటే రూమ్లో చేసుకుందాం అంటారు. అంటే వీళ్ళు వినడం లేలా, ఇప్పుడు తినాల్సిందే అంటున్నారు. చూడండి మా వానికి నవ్వుకుంటా ఆడకూడదు. రూమ్కి పోయి చేసాం పరా అంటే తీసుకోవాలి అంటున్నాడు. తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వేరేది. ఆడ స్టాప్ వచ్చి ఏదో చెప్పినాడు, అందుకని ఇదే తీసుకున్నాడు. ఆఫర్లో ఉంది అని ఏమో చెప్పినాడు. 1 సంవత్సరం గ్యారంటీ, మీరు ఎప్పుడైనా రండి అని చెప్పినాడు. పేపర్ మీద ముద్ర వేసి ఇచ్చినాడు. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.